హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. ఇవాళ మనము ఇంకొక స్టైల్లో అమ్మవారికి శారీ డ్రేపింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ సేమ్ హాఫ్ శారీ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కుంచెలని వేసుకోండి, కుంచెలు పెట్టుకోండి శారీకి. అలాగే ఒక 5-6 కుంచెలు అయిన తర్వాత లాస్ట్ కార్నర్కి, ఇటు సైడ్ కార్నర్కి కుంచెలు నీట్గా పట్టుకొని తర్వాత వాటికి క్లిప్స్ వేయండి. అప్ అండ్ డౌన్ చేసుకోకండి కుంచెలు, లేదంటే కింద మీరు కుంచెలు పెట్టినప్పుడు కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చేస్తుంది. నేను ఇక్కడ చూపించే విధంగా అన్ని కుంచెలు ఇలానే పెట్టుకోండి, క్లిప్స్ పెట్టుకోండి, ఎక్కడ జారిపోకుండా చూసుకోండి. అలాగే మనము ఏ అమ్మవార్లకైనా కూడా నవరాత్రిలో కూడా అమ్మవార్లకి ఇలానే మనం శారీ డ్రేపింగ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పుడు మొత్తం అన్ని కుంచెలని ఇలా పట్టేసుకోవాలండి. చూసారా, నాకు మాత్రము నేను ఆల్మోస్ట్ అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, 8 క్లిప్స్ పెట్టాను. ఇప్పుడేమో పైట చెంగుని ఫోల్డ్ చేసుకుందాం. సేమ్ మనం పైట ఎలా వేసుకుంటామో అలానే ఈ బార్డర్ పైకి వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు పైట చెంగు కూడా మీరు ఇలానే సేమ్ క్లిప్స్ పెట్టేసుకోండి. చిన్న చిన్న పైట వేసుకోండి, ఎందుకంటే మనం కట్టె కూడా అమ్మవారికి వెనకాల చాలా చిన్నదిగా కట్టింటాం కదా, మళ్ళీ బయటకు వచ్చేస్తే అది నీట్గా నిలబడదు. సో అందుకోసమని పైట కూడా చిన్నగా వేసుకోండి. మీరు అమ్మవారికి డ్రేప్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇలా కుంచెలన్నీ పట్టేసుకొని నెక్స్ట్ ఒక థ్రెడ్ తీసుకుందామండి. ఏదైనా గట్టిగా ఉన్న థ్రెడ్ తీసుకోండి. నేనేమో ఒకే థ్రెడ్, పూలు కట్టే థ్రెడ్తో ఒక 3 ముళ్ళు వేస్తాను. అది గట్టిగానే ఉంటుంది థ్రెడ్. ఇలా పైకి హాఫ్ పార్ట్ తీసి ఆ హాఫ్ పార్ట్ని లోపలికి కుంచెలన్నీ నీట్గా పెట్టుకొని, మనం కుంచెలు వేసుకునేటప్పుడు అన్నీ ఒకే సైడ్కి ఎలా ఉంటాయో అలా ఒకే సైడ్కి పెట్టుకొని ఆ క్లాత్ని మొత్తం కొంచెం ఫోల్డ్ చేసుకోండి లోపలికి, క్లిప్తో సహా ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి శారీ ఎలా డ్రేప్ చేద్దామో చూపిస్తాను. ఇప్పుడు ఒక పెద్ద పీఠం పెట్టేసి తర్వాత ఆ పీఠం మీద ఇంకొక పీఠం పెట్టి మళ్ళీ ఇంకొక చిన్న పీఠం పెట్టాను. దానిపైన కలశం ప్లేట్ పెట్టాను, అందులో బియ్యం పోసాను. బిందెలో కూడా బియ్యం పోసానండి. మీ శాస్త్రం ప్రకారము మీరు ఎలా చేస్తారో అలా చేసుకోండి. వాటర్ అలా వేస్తారు కదా, నేను అంత డీటెయిలింగ్గా ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఓన్లీ శారీ డ్రేపింగ్ మాత్రమే, అమ్మవారి గురించి డ్రేపింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మీకు ఆ డీటెయిలింగ్ కూడా కావాలి అంటే కామెంట్లో కమెంట్ చేయండి. మొత్తం అలా పట్టేసుకొని అమ్మవారికి ఇలా నీట్గా ఆ బిందె చుట్టూ టైట్గా, ఆ కంఠం ఉంటుంది కదా, ఆ కంఠానికి టైట్గా మీరు థ్రెడ్ని కట్టాలి. నేను నిన్న చూపించిన వీడియోలో ఐ థింక్ ఈ థ్రెడ్ ఇలా కట్టేది క్లిప్ మిస్ అయినట్లుందండి. సేమ్ అది కూడా ఇలానే కంఠానికి టైట్గా కట్టేయాలండి. ఇప్పుడు ఆ కంఠానికి టైట్గా కట్టేసుకున్న తర్వాత క్లిప్స్ అన్నీ రిమూవ్ చేసుకోండి. క్లిప్స్ అన్నీ రిమూవ్ చేసుకొని నీట్గా కుంచెలని అమ్మవారికి మంచి షేప్ వచ్చేలాగా సర్దుకోండి. మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు, అమ్మవారికి నేను కుంచెలన్నీ సర్దేస్తున్నాను చాలా నీట్గా. ఆ పీఠం చుట్టూ మీరు ఆ కుంచెలన్నీ నీట్గా సర్దారంటే అమ్మవారి బుట్ట బొమ్మలాగా కనిపిస్తారండి. చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మీరు నిన్న కూడా చెప్పా, కలర్ కాంబినేషన్ బాగా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి పైట చెంగును కూడా వేసుకుందాము. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైటను కూడా ఇలా వేసుకోండి. వి షేప్లో ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ అలా క్లాత్ అమ్మవారికి అటు సైడు ఇటు సైడు వేసాక మధ్యలో మనము ఫోల్డ్ చేసి పిన్ పెట్టాలి. వి షేప్లో పెట్టాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వి షేప్ ఇలా పెట్టుకోవాలి. లేదు అంటే ఆ క్లాత్ ఇంకొంచెం లోపలికి ఫోల్డ్ చేసేయండి, అప్పుడు వి షేప్ ఇంకా నీట్గా కూడా వస్తుంది. ఇక్కడ మీకు నచ్చిన వడ్డానం మీరు వాడచ్చండి. నేను ఇక్కడ బెల్ట్ వడ్డానం తీసుకున్నాను, బాగా స్టిఫ్గా కూర్చుంది. అలాగే ఇప్పుడు అమ్మవారికి ఇంకా అలంకరణ అంటే అమ్మాయిలకు చెప్పాల్సిన అవసరం లేదు, మనకి ఎలా నచ్చితే అలా అలంకరణ చేసుకోవచ్చు. శారీ డ్రేపింగ్ వరకు మాత్రమే మీకు కావాలి. అలంకరణ అనేది మీ అందరికీ తెలుసు, మీరు నాకంటే కూడా బాగా చేస్తుంటారు.
చేస్తుంటారని అనుకుంటున్నా. నేను జస్ట్ వీడియో కోసం కాబట్టి సింపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఉన్న నగలన్నీ కూడా నేను ఏం వేసుకోనండి, అందుకని అమ్మవారికి వేస్తున్నాను అవి. సో మీరు అమ్మవారి కోసమని ప్రత్యేకంగా పెట్టుకున్న నగల్ని అమ్మవారికి వేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి టెంకాయని కూడా అలంకరించి తర్వాత అమ్మవారి ముఖవాడాన్ని కూడా నేను అమర్చానండి. అలాగే బ్యాక్ సైడు ఏమంటారు, అరావళి అంటారండి దాన్ని, అది కూడా పెట్టాను. అది పెట్టడం వల్ల చాలా లుక్ వస్తుంది అసలు. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను, మీకు లింక్ కావాలంటే అడగండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మన దగ్గర ఉన్న పూలతో అమ్మవారిని అలంకరణ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న నేను చెప్పాను ప్లాస్టిక్ పూలు అండి ఇవి, ప్లాస్టిక్ పూలతో అలంకరణ చేసుకోవద్దు. నేను ఇక్కడ అలంకరణ కోసం కాబట్టి ఆ ఫ్లవర్స్ని వాడానండి. ఈ వీడియో, ఈ అలంకరణ మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.